నమస్కారం గురుగారు. గురుగారు ఈ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందండి విద్య, వ్యాపార, ఆరోగ్య రీత్యా? మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, 9 పాదాలు కలిపి మకర రాశి కింద వస్తాయి. ఈ మకర రాశి వారికి ధనాదాయంలోను, ధన సంబంధమైన విషయాల్లోనూ ఈ మాసం అంతా ఆశాజనకంగా ఉంటుంది. అయినప్పటికీ ఖర్చు కూడా అదే విధంగా ఉంటుంది. అధిక ఖర్చులు ఉంటాయి ఈ రాశి వారికి. ఈ రాశివారు ఈ సహోదరుల వలన లాభం పొందుతారు. ఈ మాసంలో సహోదరుల వలన హెల్పింగ్ పొందుతారు ఈ రాశివారు. ఈ రాశివారు ఈ వాహన విషయంలో కొంత అణకువతో ఉండాలి. అంటే అంత హానేమి కాదు, అణకువతో ఉండటం మంచిది. సంతాన విషయంలో సామాన్యమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారికి, మకర రాశి వారికి ఆరోగ్య విషయాల్లో చిన్న తల సంబంధమైనవి, ఆలోచన సంబంధమైనవి చిన్న చిన్న అనారోగ్యాలు రావడానికి అవకాశం ఉంది ఈ మాసంలో. ఈ ఈ ఈ రాశి వారికి, మకర రాశి వారు దాంపత్య సుఖం, భాగస్వామ్యంతో అన్యోన్యతతో ఉంటారు ఈ మాసం మొత్తం. దీర్ఘకాలిక లాభాలు, పర్మిషన్స్, టెండర్సు, ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి మాత్రం మంచి ఫలితాలు ఇస్తాయి. అవన్నీ సఫలీకృతం అయ్యే విధంగా కార్యరూపంలో వెళతాయి. ఆయనకి రాకపోయినా ఈ మాసంలో రేపు మంచి జరగడానికి అనుకూలంగా నడుస్తాయి. అంత బాగుంటుంది. ఈ రాశివారు కళారంగం వారు కానీ, సాఫ్ట్వేర్ రంగాల వారికి కొద్దిగా అంత అనుకూలమైనది కాదు. ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ రంగాల వారికి, పొగాకు, టైర్లు, బంకులు, ఆయిల్స్ వ్యాపారులకి అమోఘమైన లాభాలు వస్తాయి ఈ మాసంలో. వీరు ఏ దేవుని పూజిస్తే మంచిదండి? మకర రాశి వారు శివారాధన, జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగాన్ని దర్శించి వీళ్ళు అక్కడున్న సాంప్రదాయం ప్రకారం పూజను కానీ చేసుకుంటే వీళ్ళు చిన్న చిన్న ఉన్న ఈ దోషాలు తొలగి ఉన్నతానికి వెళ్తారు.